క్లాత్ క్రాస్ ముక్క తీసుకుంటున్నాను. మనం పైపింగ్‌కి ఎప్పుడైనా క్లాత్ క్రాస్ ముక్క తీసుకోవాలి. నేను దారం తీసుకున్నాను. దీనికేమో క్రాస్ ముక్క ఒక 1 ఇంచ్ విడ్త్ తీసుకుంటున్నాను. పొడవు ఎంత తీసుకుంటున్నాను అనంటే, ఒక 1 ఇంచ్ కట్ చేసి పొడవు మనం క్లాత్‌లో ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి, హ్యాండ్స్ యొక్క పొడవుని దారంతో కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఎంతుందో చూసుకొని కొలుచుకొని, ఈ పైపింగ్‌కి మనం ఎంత అవసరం ఉందో దాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ దారం ఇందులో పెట్టేసి పైపింగ్ చేస్తున్నాను. సో, నేనిక్కడ డబుల్ పాదం వాడుతున్నానండి. మీరిక్కడ సింగిల్ పాదం వాడడం చాలా బెస్ట్ అండి. బిగినర్స్ అయితే నేనిచ్చే సజెషన్ అదే మీకు. ముందు మీరు సింగిల్ పాదానికి అలవాటు పడండి. దాని తర్వాత సింగిల్ పాదంలో కూడా లెఫ్ట్, రైట్ 2 ఫుట్లు ఉంటాయండి. సో, మీరు 2 ఎలాగా యూజ్ చేయాలి, ఏంటిది అనేది ఒక్కసారి మీరు దాని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. సో, మనకి ఫినిషింగ్ అనేది చాలా అది బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా దేనికైనా చాలా అవసరం అండి మనకి. సో, పైపింగ్ బాగా నీట్‌గా మంచిగా నేర్చుకోండి. ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఒక నాలెడ్జ్ పెరుగుతూ ఉంటది. నేను కూడా చాలా వీడియోస్‌లో నా వీడియోస్ అన్నిట్లో నేను మీకు టిప్స్ చెప్తూ ఉంటాను. సో, ఇప్పుడు ఇందులో కూడా టిప్స్ చెప్తాను మీకు. ముందుకెళ్తున్న కొద్దీ మనకు టిప్స్ చెప్తూ ఉంటాను. సో, ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఒక పావించి ఉంచుకుంటున్నాను. దీనికి ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే మనం లోడింగ్ సిస్టమ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇందులో ఎక్కువ పైపింగ్ అంటే ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. సో, ఒక పావించి నాకు చాలు. ఇది మనకి నేను కావాలని నేను ఇప్పుడు ఇక్కడ 2 అంటే 2 రకాలువి తీసుకున్నాను హ్యాండ్స్ మీకు అర్థం అవ్వాలని. అంటే 2 హ్యాండ్స్ అంటే లైనింగ్ తీసుకున్నాను గోల్డ్ కలర్‌లో. ఇదేమో మెయిన్ క్లాత్ అనమాట మెరూను. సో, ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు చెప్తాను. నేను ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను కదా! ఇందులో ఇది ఈ పైపింగ్ అనమాట. ఇప్పుడు ఈ గోల్డ్ క్లాత్‌లో నేను స్టిచ్ చేసే ముందు ఒక టిప్స్ చెప్తాను చూడండి. ఇది నేను మధ్యలో ఒక కట్ చేశాను కావాలని మీకు అర్థం అవ్వడానికి. ముందు చెప్తాను దేనికనేది మీకు విషయము. 2 విషయాలు ఇందులో ఉన్నాయి కట్ చేయడానికి. సో, అంటే చెప్పడానికి మీకు ఒక ఐడియా ఉండడానికి. ఇప్పుడు నేను చూడండి ఇది సీదా అనమాట. ఉల్టా కాదు. సీదా మీద నేను ఈ పైపింగ్ ఏదైతే ఉందో దీని మీద నేను స్టిచ్ చేస్తున్నాను. మన సీదా మీద ఇది నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది మీరు ఒక సింగిల్ పాదం అయితే తిన్నగా వచ్చేస్తుందండి కదలకుండా. ఇలా కట్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేను సీదా మీద కుట్టాను కదా! చూడండి. ఇది మెయిన్ క్లాత్ అనమాట. అది దాని మీద సీదా అనమాట. అది ఫ్రంట్ అనమాట. ఇది బ్యాక్. చూడండి నేను కట్ చేసింది. ఈ బ్యాక్ అనేది మనకి పైకి కనబడాలి. ఇలా తిప్పేసాను చూడండి. అంటే ఎలా స్టిచ్ చేయాలి లోడింగ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా! దానికోసం నేను కట్ చేశాను. సో, చూడండి నేను కట్ చేసిన ముక్క మీకు కనబడుతుంది పైన. ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ పాదం ఉంటే మీకు ఈజీగా ఉంటది. ఈ చివరన ఇలాగా నేను కుట్టేస్తున్నాను. ఆటోమేటిక్‌గా సింగిల్ పాదం అయితే ఇంకా మీరు కళ్ళు మూసుకొని ఎళ్ళిపోతదండి. మీరు అనుకుంటారు మాకు కనబడట్లేదు ఎలాగని బిగినర్స్‌కి అయితే ఇంకా డౌట్ ఉంటది. మీరు ఏం లేదండి అలా పెట్టుకుంటే అంటే రైట్ సైడ్ అయితే రైట్ ఫుట్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ దారం పెట్టి ఉంటే రైట్ సైడ్ పెట్టుకోవాలనమాట. నేను రైట్ సైడ్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు రైట్ సైడ్ కనబడుతుంది కాబట్టి రైట్ సైడ్ ఫుట్ పెట్టుకోవాలి. బయట చూడండి కొందరు స్టార్టింగ్ బిగినర్స్‌కి కూడాను అప్పుడప్పుడు మనం కూడా కుడుతున్నప్పుడు వదిలేస్తదనమాట. వదిలేయడం అంటే లూజ్ అయిపోద్ది. అంటే స్టార్టింగ్ కుట్టిందంతా బానే వచ్చి అక్కడక్కడ కొంచెం పైపింగ్ లూజ్ అయిపోతది. ఏం లేదు ఇలా పెట్టుకొని మళ్ళీ దాని మీద రీస్టిచ్ చేసుకుంటే సరిపోతది. అప్పుడు గట్టిగా ఉంటది. అంటే దగ్గర కుట్టేసినట్టు ఉంటది. చూడండి ఇప్పుడు ఏటి లూజ్‌గా కనబడదు. నీట్‌గా ఉంటదనమాట. ఒకసారి గోరుతో నీట్‌గా ఇలా చేసుకొని ఆ ముక్కని తిప్పేసుకోవాలి మనం. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అనమాట. అంటే లోపలికి గోల్డ్ కలర్ క్లాత్, బయట ఏమో మెరూన్ కలర్ క్లాత్. చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో. మనం ఇలా తిప్పేసిన తర్వాత లోపల కూడా మొత్తం అసలు ఎలా పైపింగ్ ఎలా చేసామనేది కూడా తెలియకుండా ఉంటది. చూడండి ఇదంతా లోడింగ్ సిస్టమ్ అంటే లోపలికి వెళ్ళిపోద్ది. బుటిక్ స్టైల్ అనమాట. బుటిక్‌లో కూడా చూడండి పైపింగ్ ఏస్తే అసలు ఎలా ఏసారు ఏంటిదని ఎంత నీట్‌గా కుడతారో మనకు తెలియకుండా అసలు ఎంత బావుంటదో. ఇప్పుడు ఇక్కడ చిన్న టిప్ చెప్తాను చూడండి మీకు. నేను సింగిల్ పాదం ఫాలో అవుతున్నాను ఇక్కడ. నేను అక్కడ 2 పాదాలు సింగిల్ పాదం అంటే ఇప్పుడు 2 అక్కడ పాదాలకు 2 కనబడుతున్నాయి ఇక్కడ డబుల్ పాదం కదా ఇది. సో, ఇగో చూడండి అక్కడ నేను అక్కడ ఒకటి చిన్నది కనపడదు కదా! దాన్ని ఫాలో అవుతున్నాను. మీరు స్కేల్ తీసుకొని ఒక గీత గీసుకొని దాని మీద తిన్నగా స్టిచ్ వచ్చేటట్టు కుట్టుకోండి. లేదా ఆ పాదం ఒకటి ఉంది కదా! ఒక్కటి తిన్నగా ఆ పాదంని చూసుకుంటూ తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే స్టిచ్ కూడా తిన్నగా వస్తది. వంకర టింకర రాదు. చూడండి ఎంత తిన్నగా వచ్చిందో. ఏ క్రాస్ లేకుండా తిన్నగా వచ్చింది. నీట్‌గా వచ్చింది. చూడండి. లేదా స్కేల్ పెట్టుకొని దాని మీద మీరు తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసినా సరిపోతదండి. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అంతా ఉంది కదండీ! ఏంటి జాయింట్ అంతా చేసుకోవాలి. ఇదంతా మీకు తెలిసిందే ప్రాసెస్ ఇంకేట్లేదు. ఇదంతా ఎక్కడైతే నేను ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను ఇదంతా
అక్కడ హ్యాండ్స్ మనం జాయిన్ చేసేస్తాం కాబట్టి అసలు లోపల లోడింగ్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి మనకు అది అక్కడ హ్యాండ్స్ ఎక్కడ కూడా ఒక్కటి కూడా కనపడదు. పైపింగ్ మనము ఎక్కడి నుంచి వేసాం ఏంటిదనేది కూడా కనపడదు. నీట్‌గా ఉంటదనమాట. మనకు పైపింగ్ అనేది చాలా అవసరం అండి. పైపింగ్ మెయిన్ పాయింట్ అనేది నేర్చుకోవాలి ఫినిషింగ్. ఫినిషింగ్ వర్క్ నేర్చుకుంటే కస్టమర్‌కి మన వర్క్ కూడా నచ్చితే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు కూడాను. మనం వర్క్ ఫినిషింగ్ నేర్చుకోవాలి. కష్టమైనా సరే అలా చేసి కుడుతూ, కుడుతూ మనకు అలవాటయిపోతది. కాకపోతే మీరు అక్కడ శ్రద్ధ పెట్టాలండి. ధ్యాస పెట్టాలి. ఖచ్చితంగా మీరు ఫోకస్ పెడితేనే మీకవుతది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తానండి.